సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతోనే తాండూరు పట్టణం అభివృద్ధి జరుగుతోందని యువ నాయకుడు ప్రణయ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణంలో పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతోనే తాండూరు పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాండూరు పట్టణ శివార్లోని ఎన్టీఆర్ కాలనీలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బాతుల నాగుకు మద్దతుగా ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. ఎన్టీఆర్ కాలనీలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రణయ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ ప్రచారం? అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఒక్క వార్డు గది తిరగడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే తాండూరు పట్టణంలో ఎమ్మెల్యేకున్న అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజల నుంచి వస్తున్న అతి భారీ స్పందన వల్ల మాకు చాలా నమ్మకం ఉంది. కైవసం చేసుకోవడమే కాకుండా భారీ మెజార్టీతో ఒక్కొక్క కౌన్సిలర్ గెలవబోతున్నారు. గత వారం నుండి ప్రచారం చేస్తున్నారు. ఇలా ఉంది స్పందన తాండూరు పట్టణంలో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో మనం చూస్తున్నట్టుగా హైదరాబాద్ నుంచి తాండూరుకు జరుగుతున్న రోడ్డు వర్కులు కానీ, కాలనీలలో జరుగుతున్న డ్రైనేజ్ వర్కులు కానీ, సీసీ రోడ్ల వర్కులు కానీ, మన సివరేజ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ, ట్యాంకు కార్యక్రమాలు, వాటర్ రోజున అభివృద్ధి చెందడంతో ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. అతి ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే 7వ వార్డులో వస్తున్నట్టుగా 2 కోట్ల పై చిలుకు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. మీరు చూస్తే దాదాపు 12 సీసీ రోడ్ల పనులు ఇక్కడ జరిగినాయి. అది దాంతోపాటు కేవలం 3 నెలల్లో ఆ ట్యాంక్ కార్యక్రమాలు అన్నీ జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరి ఇంటికి నల్ల ప్రొవైడ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏ సమస్యలు చెప్తున్నారు వాళ్ళకి, మీరు ఏం హామీస్తున్నారు? మన అందరికీ డ్రైనేజ్ కానీ, మరీ ముఖ్యంగా మన ఓల్డ్ తాండూరులో అక్కడ ఇక్కడ చూసుకుంటే ఇవన్నిటికీ రాబోతున్న మన మనోహర్ రెడ్డి గారు ఈ పనులు రాబోయే ఎన్నికల్లో వచ్చి ఓటు అందరూ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క నాయకులు కానీ గర్వంగా తిరుగుతున్నారు. ఇంతకుముందు ఏ పని చేయలేక ఒక్కొక్క నాయకులు ఒక్కొక్కరి పనితో ఉండేది. ఎందుకు అంటే మనం చేసిన పని ఏమీ లేదు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఓట్లు తీసుకుంటారు, తెలియలేదు. కానీ మన మనోహర్ అన్న సమస్యని చూస్తున్నారు, పబ్లిక్లో ఉంటున్నారు. వాళ్ళందరూకి ధైర్యం కాదు కదా, గల్లా ఎగరేసుకొని మరి మాట్లాడే ధైర్యం వస్తుంది. దాన్ని చూసి పబ్లిక్లో వస్తున్న స్పందనకి చూడండి, మీరు 13th రోడ్ నాడున ఎంత భారీ మెజార్టీతో ఒక్కొక్కరు గెలబోతున్నారో వేచి చూడండి. అందరూ ఇప్పుడున్న నాగు అన్న కోసము ఇక్కడ చూస్తున్నాం కదా, దొంగ నరసింహ అన్న కానీ, మన వెంకటేష్ అన్న కానీ చాలా బాగా క్యాన్వసింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కష్టం ఫలితో దాండి ఇది జరగబోతుంది. చివరిగా చెప్పి తాండూరు పట్టణం మా ఛానల్ తరఫున తాండూరు పట్టణం అసలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ డోర్ టు డోర్ మీకు సేవల్లో ఉంటూ ఆ విధంగా జరగబోతున్నాయో మీరు అందరూ ఊహించదగిన విధంగా జరగబోతున్నాయి. మీరు అందరూ చూసినట్టు చెప్పినట్టు తాండూరులో అండర్ గ్రౌండ్ సివరేజ్ వాటర్ ప్రాబ్లం ఇష్యూ సాల్వ్ చేయడానికి హామీ ఇచ్చారు. ఇవన్నిటితో పాటు మన సంవత్సరాలు నిండబోతున్నాయి. 75 సంవత్సరాల యానివర్సరీ కానుకగా 1000 కోట్ల పైచిలుకు ఫండ్ని తాండూరు మున్సిపాలిటీకి కావాల్సినంత విధంగా అభివృద్ధి సాధించే పరంగా జమ చేయబోతున్నారు. దాంతో అభివృద్ధి చెందబోతుంది. అన్నిటికన్నా